ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహ స్వామినే నమః. నరసింహ శతకములో 72వ పద్యానికి స్వాగతం. ఈ పద్యములో నరసింహస్వామి యొక్క లోతుపాతులను కనుక్కున్నటువంటి శేషప్ప కవి, స్వామి నీకేమో తక్కువనే యాచించావు, వాంఛతో బలిచక్రవర్తిని భిక్షమెత్తావే, శబరిని ఆకలిగొని పండ్లు అడిగావే, ఎందుకు చేతులకి మరి ఆమె దగ్గర నిలబడి ఉన్నావు? మరి వేగముగా విదురుడి ఇంటికి వెళ్ళి ఆయన ఆతిథ్యాన్ని పొందావు. ఈ విధమైనటువంటి ఆ కుచేలునికి ఏమీ లేనటువంటి కుచేలుని వద్ద అటుకులు ఆశించి తినేశావు. స్వామి నీ మహిమలు ఎంత ఎవరికి సాధ్యము? ఏమిటి నీకు తిండి తక్కువ ఉందా? తిండిపోతువై అడిగవుతున్నావా? ధనాశతో అడుగుతున్నావా బలిచక్రవర్తిని? ఏమి స్వామి ఈ చిత్రమైనటువంటి అని అడుగుతున్నాడు నరసింహస్వామిని ఆ యొక్క శేషప్ప కవి. స్వామి వాంఛతో బలి చక్రవర్తి దగ్గర చేరి, వాంఛతో బలి చక్రవర్తి దగ్గర చేరి, భిక్షమెత్తితి వేళ బిడియపడక, అడవిలో శబరి తీయని ఫలాలందియ, అడవిలో శబరి తీయని ఫలాలందియ, చేతులొగ్గి వేల సిగ్గుపడక, వేక్కతో వేవేగం విదురునింటికి నేగి, విందుగొంటివదేవి వెలితి పడక, అటుకులల్పము కుచేలుడు గడించుకుతేగం, అటుకులల్పము కుచేలుడు గడించుకుతేగం, బొక్కసాగితి వేళ లెక్కగొనక. స్వామి భక్తులకు నీవు పెట్టుట భవ్యమౌనం, భక్తులకు పెట్టుట నీవు పెట్టుట భవ్యమౌనం, వారి కాశించితివి తిండి వాడవగుచో, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహారా నరసింహ, దురిత దూరా. ఓ నరసింహస్వామి, కోరి బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి విడియపడకుండగా ముష్టి కోరావేమయ్యా? శబరి అడవిలో పల్లిస్తే సిగ్గు లేకుండానే చేతులు చాచావే, ఆశ కొలది విదురునింటికి వేగంగా వెళ్ళి కక్కుర్తి అనుకోకుండా భోజనము చేశావు. స్వామి కొద్ది అటుకులు సమకూర్చి తెచ్చి కుచేలుడు ఇవ్వగా ఆలోచించకుండా తిన్నావు. ఏమిటి స్వామి నీ భక్తులకు నువ్వు పెట్టడం సబబుగానే తిండిపోతువై వారిచ్చేదానికి ఆశపడము నీకు తగునా తండ్రి? మరి ఇన్ని చిత్ర విచిత్రాలు చేస్తున్నటువంటి ఆ స్వామి మహిమలు తెలుసుకొనుట మనకు సాధ్యమా? బ్రహ్మ ఇంద్రాది దేవతలకే సాధ్యము కాలేదు, మనకేమి సాధ్యం? ఓం శ్రీ నరసింహస్వామినే నమః. స్వామి వాంఛతో బలి చక్రవర్తి దగ్గర చేరి, వాంఛతో బలి చక్రవర్తి దగ్గర చేరి, భిక్షమెత్తితి వేళ బిడియపడక,
అడవిలో శబరి తీయని ఫలాలందియ, అడవిలో శబరి తీయని ఫలాలందియ, చేతులొగ్గి వేల సిగ్గుపడక, వేట్కతో వేవేగా విదురునింటికి నేగి విందుగొంటివదేమి వెలితి పడక, అటుకులల్పముకు చేలుడు గడించుకుతేగం, అటుకులల్పము కుచేలుడు గడించుకుతేగా, బొక్క సాగితి వేల లెక్కగొనక. స్వామి, భక్తులకు నీవు బెట్టుట భవ్యమౌనం, భక్తులకు బెట్టుట నీవు బెట్టుట భవ్యమౌనం, వారి కాశించితివి తిండి వాడవగుచో. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహారా నరసింహ, దురిత దూరా. ఓ నరసింహస్వామి, కోరి బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి బిడియపడకుండగా ముష్టి కోరావేమయ్యా. శబరి అడవిలో పల్లిస్తే సిగ్గు లేకుండానే చేతులు చాచావే. ఆశ కొలది విదురునింటికి వేగంగా వెళ్ళి కక్కుర్తి అనుకోకుండా భోజనము చేశావు. స్వామి, కొద్ది అటుకులు సమకూర్చి తెచ్చి కుచేలుడు ఇవ్వగా ఆలోచించకుండా తిన్నావు. ఏమిటి స్వామి, నీ భక్తులకు నువ్వు పెట్టడం సబబుగానే తిండిపోతువై వారిచ్చేదానికి ఆశపడము నీకు తగునా తండ్రి? మరి ఇన్ని చిత్ర విచిత్రాలు చేస్తున్నటువంటి ఆ స్వామి మహిమలు తెలుసుకొనుట మనకు సాధ్యమా? బ్రహ్మ ఇంద్రాది దేవతలకే సాధ్యము కాలేదు, మనకేమి సాధ్యం? ఓం శ్రీ నరసింహస్వామినే నమః.